ఇండియాలో బోనీ కపూర్ ఫిబ్రవరి 23న ఏదో బిజినెస్ సమ్మిట్ ఉంటే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ డే ఫిబ్రవరి 24న వాళ్ళ భార్యకి శ్రీదేవి గారికి దుబాయ్లో కలిసి సర్ప్రైజ్ ఇద్దామని ఆ రోజు ఈవినింగ్ 6 ఇండియా నుంచి ఫ్లైట్ ద్వారా దుబాయ్కి వెళ్ళాడు. నైట్ 9 శ్రీదేవి గారు రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయన డోర్ కొట్టారు. శ్రీదేవి గారు ఆయన్ని చూసి చాలా సర్ప్రైజ్డ్ గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత నిన్ను ఈరోజు డిన్నర్ కి తీసుకువెళ్తాను, రెడీ అవ్వు అని శ్రీదేవి గారికి చెప్పారు. సో శ్రీదేవి గారు స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లారు. అండ్ పక్క రూమ్ లో బోనీ కపూర్ గారు ఆ రోజు ఏదో ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంటే అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ లోపలికి వెళ్లి 10 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, అరగంట అయింది. కానీ ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. బోనీ కపూర్ ఆవిడని పిలిచినా కూడా ఆవిడ పలకట్లేదు. రెడీ అవుతుంది కదా, లేట్ అయిద్దేమో అనుకుని అతను కూడా ఒకసారి పిలిచి ఆగిపోయాడు. తర్వాత 10 నిమిషాలు గడిచాయి, ఇంకో 10 నిమిషాలు గడిచాయి, ఇంకో 10 నిమిషాలు గడిచాయి. కానీ ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. బోనీ కపూర్ కి భయం స్టార్ట్ అయ్యింది. ఎన్నిసార్లు పిలిచినా ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. లాస్ట్ కి డోర్ ఓపెన్ చేసుకుని బాత్రూమ్ లోపలికి వెళ్ళి చూశాడు.